ఛత్తీస్గఢ్లో మావోయిస్టులను దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాయి భద్రతా బలగాలు. ఛత్తీస్గఢ్లో రెండంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఒకవైపు మావోయిస్టులను వేటాడుతూనే మరోవైపు మావోయిస్టు డంప్లు శిబిరాలను ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా బీజాపూర్ జిల్లాలోని పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని భట్టిగూడెం గ్రామంలో నక్సల్స్ శిక్షణ శిబిరాన్ని ధ్వంసం చేశాయి భద్రతా బలగాలు. భట్టిగూడెంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ స్మారక స్తూపాన్ని సైతం వదలకుండా కోబ్రా దళాలు ధ్వంసం చేశాయి. మావోయిస్టులకు సంబంధించి ఏ చిన్న సమాచారం వచ్చినా భద్రతా బలగాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. మావోయిస్టుల శిబిరాలు స్తూపాలు ధ్వంసం చేయటమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి భద్రతా బలగాలు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి మహేందర్ అడిగి తెలుసుకుందాం. మహేందర్, కవిత, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సల్స్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్న వైపు వచ్చే మొత్తం సతమతం అవుతున్న నక్సల్స్ కు ప్రస్తుతం వారికి బేస్ క్యాంపులు క్యాంపులను కూడా పూర్తిగా పోలీసులు ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇవాళ ఉదయం కూడా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ సంబంధించిన స్మారక స్థూపాన్ని సైతం వాళ్ళు వదలకుండా కోబ్రా దళాలు ధ్వంసం చేశాయి. నక్సల్కు సంబంధించిన ఏ చిన్న సమాచారం వచ్చినా కానీ భద్రతా బలగాలు చాలా చురుకుగా పాల్గొంటున్నాయి. అదేవిధంగా గతంలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించి చనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారో కీలక నేతలకు సంబంధించి ఆ కీలక నేతలకు సంబంధించిన స్మారక స్థూపాలను కూడా మొత్తం ఆ ఏరియాలో పూర్తిగా భద్రతా బలాలు ధ్వంసం చేయడం కాకుండా వారు ఎటువంటి ఏర్పాటు చేసుకున్న స్థావరాలను కూడా కూల్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అంబుజిమఠ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే మావోయిస్ట్ పార్టీ సంబంధించిన వారి గూడారాలకు సంబంధించి ఏర్పాటు చేసుకున్నారో ఆ గూడారాలతో పాటుగా వారి సంబంధించిన సానుభూతి పరువులకు సంబంధించిన ఇళ్లను కూడా పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. వారికి ఎక్కడ తలదాచుకునే అవకాశం లేకుండా అన్ని విధాలా కూడా భద్రతా దళాలు వారికి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అసలు ఒకవైపున ఎన్కౌంటర్లు, మరోవైపున మావోయిస్టుల డంపు, ఇంకోవైపు ఈ వారికి సంబంధించిన ఏర్పాటు చేసుకున్న స్థావరాల ధ్వంసం, అంటే అన్ని వైపులా ఎక్కడ దిగ్బంధం చేస్తున్నాయని చెప్పుకోవాలి. ఎక్కడ ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మావోయిస్టు పార్టీని పూర్తి స్థాయిలో నిర్మూలించడం లక్ష్యంగా చాలా చురుకుగా పాల్గొంటున్నాయి. నిన్న అమిత్ షా ప్రకటన తర్వాత మరింత దూకుడుగా ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం అంబుజిమఠ్కు కేంద్ర బలగాలకు సంబంధించి మరో 1500 బలగాలు కూడా అంబుజిమఠ్ పరిసర ప్రాంతాల్లో కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు మొత్తం 5000 మంది పోలీసు బలగాలు అంబుజిమఠ్ సంబంధించిన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిగా యూ షేప్ లో కూడా వాళ్ళు మొత్తం రౌండప్ చేశారు. ఈ యూ షేప్ లో సంబంధించి కూడా రౌండప్ చేసి నిరంతరం ఈ కుంబింగ్ అనేది కొనసాగించనున్నారు. రానున్న రెండు నెలల పాటు కూడా ఇదే విధంగా చురుకుగా చాలా స్పీడప్ గా కుంబింగ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం పూర్తి స్థాయిలో కేంద్ర హోంశాఖ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన నేపథ్యంలో వారు అదే స్థాయిలో దూకుడుగా మెయింటైన్ చేస్తూ ఆ పరిసర ప్రాంతాల్లో ఏ మాత్రం వారికి అవకాశం లేకుండా ఉండే విధంగా మొత్తం సానుభూతి పరుల విషయాలకు సంబంధించి కూడా వారు వాటిని కూడా ఐడెంటిఫికేషన్ సంబంధించి చేస్తున్నారు. అన్ని వైపులకు సంబంధించి పూర్తిగా భద్రతా బలగాలు మొత్తం మావోయిస్టు పార్టీని ఇబ్బందులు గురి చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కూడా దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని తీవ్రతరం కూడా కేంద్ర హోంశాఖ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వారికి కేవలం ఇంకో సంవత్సరం మధ్య వరకే టార్గెట్ ఉంది. సంవత్సరంలో పూర్తిగా వారికి సంబంధించి గూడారాలు కానీ వారికి సంబంధించిన వారి స్మారక స్థూపాలు కానీ పూర్తిగా చేసి స్వాధీనం చేసుకొని ఆ ప్రాంతాలన్నీ పోలీసులు వారి స్వాధీనంలో తీసుకొని అక్కడ స్థానికంగా ఉండే గిరిజన ప్రాంతాలను కూడా వారికి డెవలప్మెంట్ వాటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా చేసే అవకాశం ఉంది. దానిలో భాగంగా కూడా అది కూడా రోడ్లు కానీ అక్కడ టెలిఫోన్ టవర్స్ కానీ ఏర్పాటు చేయడం కానీ ఇది నెక్స్ట్ ప్రాసెస్ లో కూడా చేయనుంది. కవిత.